భగవానుడు రక్షణ కొరకు ఒకనాడు కూర్మావతారంగా దిగి వచ్చాడు. ఆది కూర్మము అంటారు. అంటే తాబేటి రూపాన్ని పొందాడైన. భగవంతుడు ఎప్పుడు దిగి వచ్చి అవతార స్వీకారం చేసినా కూడా అందులో ఎప్పుడూ రెండు విషయాలు ఉంటాయి. అందుకే దశావతారాలు ప్రధానంగా ఎందుకు వింటారు అంటే పరమేశ్వరుని యొక్క అవతార వైశిష్ట్యమును తెలుసుకోవడం అంటే ఆయన యొక్క సౌలభ్యాన్ని తెలుసుకోవడం. భగవంతుడు ఎందుకు అవతార స్వీకారం చేస్తాడు అంటే ఒకటి దయాగుణం చేత చేస్తాడు. అపారమైనటువంటి దయకి మారు పేరు భగవానుడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి గురించి చెప్తూ ఒక మాట అంటారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు. ఆవిడికి కనుబొమలు ముడవవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే కనుబొమలు ముడిచేది ఎప్పుడు అంటే ఆలోచన కలిగితే ముడుస్తారు. ఇలా నేను మామూలుగా ఉన్నాను అనుకోండి, నేనేదో పెద్ద దీర్ఘంగా ఆలోచించవలసిన అవసరాన్ని పొంది ఉండలేదు అని గుర్తు. నేను ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, దీంట్లోంచి ఎలా బయటికి రావడం లేకపోతే ఎవరినో ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను అనుకోండి, నా కనుబొమలు ఇలా ముడిపడి ఆలోచిస్తాను. అలా ఆలోచించానంటే ఏదో ఎవరో సమస్యలో ఉన్నారు, బయటికి తీసుకురావాలి అన్న తాపత్రయం ఉంది అని గుర్తు. అమ్మవారికి ఏం బెంగుంది అలా ఎందుకు కనుబొమలు ముడివేయడం అని అడిగారు. అడిగితే శంకరులు అన్నారు, భువన భయభంగ వ్యసనిని. అయ్యో నా పిల్లలందరికీ బుద్ధి ఇచ్చానే, అయినా వాళ్ళు బుద్ధితోటి ఒక్కసారి అమ్మా అని పిలిస్తే రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయినా వాళ్ళు అమ్మా అని నన్ను పిలవరు, నా వంక చూడరు. ఈ లౌకికమైన వ్యాసంగంలో మునిగిపోయి ఎన్ని కష్టాల్లో ఉన్నారనేటటువంటి బెంగ చేత వీళ్ళని ఎలా బయటికి తీసుకురావడమా అని కనుబొమలు ముడివేస్తుందిట అమ్మవారు. భగవంతుని యొక్క దయ అపూర్వంగా ఉంటుంది. అసలు దాన్ని పోల్చడానికి సాధ్యం కాదు. అటువంటి దయా సముద్రుడు. అందుకే కరుణాపయోనిధి అని పిలుస్తారు. రామదాస్ గారు రామచంద్రమూర్తిని పిలిస్తే దాశరథి కరుణాపయోనిధి. సముద్రము యొక్క లోతు చెప్పడం ఎలా సాధ్యం కాదో భగవంతుని యొక్క దయాగుణం గురించి చెప్పడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. ఎంత కింద పడిపోయిన వాడైనా సరే ఒక్కసారి భగవంతుణ్ణి పిలిస్తే చాలట, ఆయన ఎంతో ఆర్తితో పరిగెడతాడు. త్రికరణ శుద్ధితో పిలవగలిగిన వాడై ఉండాలి. ఏదో పిలిచానంటే పిలిచానని నోటితో పిలవడం కాదు. భాగవతంలోని కుచేలోపాఖ్యానంలో కుచేలుని యొక్క భార్య కుచేలుడితో మాట్లాడుతూ భగవంతుని యొక్క తత్వం గురించి చెప్తుంది. చెప్తూ అంటుంది, అసలు కలలో